హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేంద్ర టాక్స్. ఫ్రెండ్స్, ఏపీఎస్సి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 సంబంధించిన న్యూ సిలబస్ ప్రకారంగా మన ఛానల్లో టాపిక్స్ అయితే తెలుసుకుంటూ ఉన్నాం. మన ఛానల్లో ఇంతవరకు చరిత్ర, హిస్టరీకి సంబంధించినటువంటి ప్రాచీన చరిత్ర, మధ్యయుగ చరిత్ర, ఆధునిక చరిత్రకు సంబంధించిన కంప్లీట్ బిట్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. భౌగోళికం, జాగ్రఫీకి సంబంధించిన టాపిక్స్ కూడా ఒక్కొక్కటిగా మన ఛానల్లో తెలుసుకుంటూ ఉన్నాం. ఇవాళ టాపిక్ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయము మరియు వ్యవసాయ ఆధారిత కార్యకలాపాలు. భారతదేశము వ్యవసాయము మరియు వ్యవసాయ ఆధారిత కార్యకలాపాల గురించినటువంటి టాపిక్ అయితే తెలుసుకున్నాం. ఇవాళ టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయము మరియు వ్యవసాయ ఆధారిత కార్యకలాపాల గురించినటువంటి కంప్లీట్ బిట్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మన ఛానల్లో టెట్ డిఎస్సి సబ్జెక్ట్ కంటెంట్ పేరుతో ప్లేలిస్టులు ఉన్నాయండి. ఇందులో 3rd to 10th క్లాస్, 3వ తరగతి నుంచి 10వ తరగతి దాకా కంప్లీట్ బయాలజికల్ సైన్స్, సోషల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా రూపొందించబడినటువంటి స్పెషల్ కంటెంట్ బిట్ బ్యాంక్ వీడియోలు. ఈ వీడియోలు కేవలం టెట్ డిఎస్సీలకే కాకుండా అన్ని రకాల పోటీ పరీక్షలకు కూడా ఉపయోగపడే విధంగా, ముఖ్యంగా ఏపీఎస్సి, టీఎస్పీఎస్సి ఇలా అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా స్పెషల్ కంటెంట్ బిట్ బ్యాంక్ వీడియోలు రూపొందించడం జరిగింది. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. అలాగే అన్ని రకాల పోటీ పరీక్షలు, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా జనరల్ నాలెడ్జ్, జీకే ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. ఓకే, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వలన ఛానల్లో ఉన్న వివిధ రకాల కంటెంట్ వీడియోలన్నీ కూడా మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఓకే, టుడే టాపిక్లోకి వెళ్ళే ముందు వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వలన మరిన్ని కంటెంట్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం ఇచ్చిన వారు అవుతారు. కాబట్టి వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోద్దండి. అలాగే వీడియోను స్కిప్ చేయకుండా చూడండి, కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. ఇక విషయంలోకి వస్తే, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 ఏపీఎస్సి గ్రూప్ 2 న్యూ సిలబస్ ప్రకారంగా మన ఛానల్లో టాపిక్స్ అయితే తెలుసుకుంటూ ఉన్నాం. ఇంతవరకు హిస్టరీకి సంబంధించినటువంటి టాపిక్స్ అయితే కంప్లీట్ బిట్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. భౌగోళికం, జాగ్రఫీకి సంబంధించినటువంటి టాపిక్స్ కూడా ఒక్కొక్కటిగా మన ఛానల్లో తెలుసుకుంటున్నాం. ఇంతవరకు భారతదేశము వ్యవసాయము మరియు వ్యవసాయ ఆధారిత కార్యకలాపాల గురించినటువంటి వీడియో అయితే అందుబాటులో ఉంది మన ఛానల్లో. ఇవాళ టాపిక్ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయము మరియు వ్యవసాయ ఆధారిత కార్యకలాపాలకు సంబంధించిన కంప్లీట్ బిట్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి ప్రశ్న గమనిస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో సాగు భూమిని ఎన్ని రకాలుగా వర్గీకరించడం జరిగింది? ఆంధ్రప్రదేశ్లో సాగు భూమిని ఎన్ని రకాలుగా వర్గీకరించడం జరిగింది? 4 రకాల, 5 రకాల, 6 రకాల, 9 రకాల? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, 9 రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఇక రెండవ ప్రశ్న చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో వర్షపాతం ఎక్కువగా ఏ ఋతుపవనాల ద్వారా లభిస్తూ ఉంది? ఆప్షన్ ఏ ఈశాన్య ఋతుపవనాలు, ఆప్షన్ బి నైరుతి ఋతుపవనాలు, ఆప్షన్ సి ఆగ్నేయ ఋతుపవనాలు, ఆప్షన్ డి వాయువ్య ఋతుపవనాలు. ఆంధ్రప్రదేశ్లో వర్షపాతం ఎక్కువగా ఏ ఋతుపవనాల ద్వారా లభిస్తూ ఉంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి నైరుతి ఋతుపవనాలు. మూడవ ప్రశ్న గమనిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ భూభాగం ఏ శిలా నిర్మాణంతో కూడి ఉంది? ఆప్షన్ ఏ కర్బనం, ఆప్షన్ బి గ్రానైట్, ఆప్షన్ సి నైస్ లేదా గ్రాసిటైడ్ నైస్, ఆప్షన్ డి చలువరాతి నేల. ఆంధ్రప్రదేశ్ భూభాగం ఏ శిలా నిర్మాణంతో కూడి ఉంది? ఆప్షన్ ఏ కర్బనం, ఆప్షన్ బి గ్రానైట్, ఆప్షన్ సి నైస్ లేదా గ్రాసిటైడ్ నైస్, ఆప్షన్ డి చలువరాతి నేల. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి నైస్ లేదా గ్రాసిటైడ్ నైస్. నాలుగో ప్రశ్న చూస్తున్నాం. క్రింది వాటిలో స్థానభద్ర మృత్తికలు కానివి ఏవి? మృత్తికలు కానివి ఏవి? నల్లరేగడి మృత్తికల, ఎర్ర మృత్తికల, జిగురు మృత్తికల, డెల్టా భూముల? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి డెల్టా భూములు. ఐదవ ప్రశ్న గమనిస్తున్నాం. స్థానగమన లేదా వాహక మృత్తికలకు ఉదాహరణలు తెలపండి. ఆప్షన్ ఏ డెల్టా భూములు, ఆప్షన్ బి తీర ప్రాంత ఇసుక నేలలు, ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి ఎర్ర మృత్తికలు. ఓకే ఫ్రెండ్స్, ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి కామెంట్ సెక్షన్లో. స్థానగమన లేదా వాహక మృత్తికలకు ఉదాహరణలు తెలపండి.
ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి డెల్టా భూములు తీర ప్రాంత ఇసుక నేలలు. 6వ ప్రశ్న గమనిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లా నికర సాగు భూమి ఎక్కువగా కలిగి ఉంది? ఆప్షన్ ఏ తూర్పుగోదావరి, ఆప్షన్ బి గుంటూరు, ఆప్షన్ సి అనంతపురం, ఆప్షన్ డి కడప. ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లా నికర సాగు భూమిని ఎక్కువగా కలిగి ఉంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి అనంతపురము. 7వ ప్రశ్న చూస్తున్నాం. ఒక దేశపు సౌభాగ్యము దేనిపై ఆధారపడి ఉంటుంది? ఆప్షన్ ఏ జనాభాన, ఆప్షన్ బి పరిశ్రమల, ఆప్షన్ సి మృత్తికల, ఆప్షన్ డి పశు సంపదన. ఒక దేశపు సౌభాగ్యం, సిరి సంపదలు దేని మీద ఆధారపడి ఉంటుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి మృత్తికల మీద. 8వ ప్రశ్న చూస్తున్నాం. నదుల ద్వారా కొట్టుకు వచ్చినటువంటి ఇసుక ఒండ్రు మట్టి ద్వారా ఏ రకం మృత్తికలు ఏర్పడతాయి? జిగుర, ఒండ్రు మృత్తికల, ఇసుకన, తీర ప్రాంత మృత్తికల. నదుల ద్వారా కొట్టుకు వచ్చిన ఇసుక ఒండ్రు మట్టి ద్వారా ఏ రకం మృత్తికలు ఏర్పడతాయి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఒండ్రు మృత్తికలు. 9వ ప్రశ్న చూస్తున్నాం. కృష్ణా, గోదావరి, పెన్నా నది డెల్టాలలో విస్తరించి ఉన్న నేలలు ఏవి? ఆప్షన్ ఏ ఎర్ర నేలలు, ఆప్షన్ బి జిగురు నేలలు, ఆప్షన్ సి ఒండ్రు నేలలు, ఆప్షన్ డి నల్లరేగడి నేలలు. కృష్ణా, గోదావరి, పెన్నా నది డెల్టాలలో విస్తరించి ఉన్న నేలలు ఏవి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఒండ్రు నేలలు. 10వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. మృత్తికలలో అధిక సారవంతమైనవి ఏవి? ఆప్షన్ ఏ నల్లరేగడి మృత్తికలు, ఆప్షన్ బి జిగురు మృత్తికలు, ఆప్షన్ సి ఒండ్రు మృత్తికలు, ఆప్షన్ డి ఎర్ర మృత్తికలు. మృత్తికలలో అధిక సారవంతమైనవి ఏవి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఒండ్రు మృత్తికలు. ఓకే ఫ్రెండ్స్, వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. 11వ ప్రశ్న చూస్తున్నాం. నీటిని గ్రహించి ఎక్కువ కాలం నిల్వ ఉంచుకునే సామర్థ్యం గల మృత్తికలు ఏవి? ఒండ్రు మృత్తికల, లాటరైట్ మృత్తికల, నల్లరేగడి మృత్తికల, ఎర్ర నేలల మృత్తికల. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి నల్లరేగడి మృత్తికలు. 12వ ప్రశ్న చూస్తున్నాం. తేలికగా ఉండి నీటిని గ్రహించే శక్తి కలిగి ఉండి తక్కువ సారవంతంగా ఉండే నేలలు ఏవి? ఆప్షన్ ఏ నల్లరేగడి నేలలు, ఆప్షన్ బి ఒండ్రు నేలలు, ఆప్షన్ సి ఎర్ర నేలలు, ఆప్షన్ డి లాటరైట్ నేలలు. తేలికగా ఉండి నీటిని గ్రహించే శక్తి కలిగి ఉండి తక్కువ సారవంతంగా ఉండే నేలలు ఏవి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఎర్ర నేలలు. 13వ ప్రశ్న చూస్తున్నాం. ఎక్కువ వర్షపాతము, తేమ, వేడిమి ఉన్న ప్రాంతాలలో ఏర్పడే మృత్తికలు ఏవి? నల్లరేగడి నేలలు, ఒండ్రు నేలలు, ఎర్ర నేలలు, లాటరైట్ నేలలు. ఎక్కువ వర్షపాతము, తేమ, వేడిమి ఉన్న ప్రాంతాలలో ఏర్పడే మృత్తికలు ఏవి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి లాటరైట్ నేలలు. 14వ ప్రశ్న చూస్తున్నాం. జిగురు నేలలుగా పిలువబడే నేలలను ఏమంటారు? నల్లరేగడి నేలల, లాటరైట్ నేలల, ఎర్ర నేలల, ఒండ్రు నేలల. జిగురు నేలలుగా పిలువబడే నేలలను ఏమంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి లాటరైట్ నేలలు. 15వ ప్రశ్న చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో తక్కువ విస్తీర్ణంలో విస్తరించిన నేలలను ఏమంటారు? ఎర్ర నేలలు, లాటరైట్ నేలలు, ఒండ్రు నేలలు, నల్లరేగడి నేలలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి లాటరైట్ నేలలు. 16వ ప్రశ్న చూస్తున్నాం. లాటరైట్ నేలల్లో బాగా పండే పంటలు ఏవి? పసుపు, బంగాళాదుంప, పొగాకు, ఆప్షన్ డి ఏ కామా బి. 16వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. లాటరైట్ నేలల్లో బాగా పండే పంటలు ఏవి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఏ కామా బి. పసుపు మరియు బంగాళాదుంపలు. 17వ ప్రశ్న చూస్తున్నాం. నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలలో తీరానికి దగ్గర ప్రాంతాలలో విస్తరించిన నేలలు ఏవి? ఇసుక నేలల, లాటరైట్ నేలల, ఒండ్రు నేలల, నల్లరేగడి నేలల. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి లాటరైట్ నేలలు. 18వ ప్రశ్న చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా విస్తరించి ఉన్న నేలలు? ఒండ్రు నేలల, నల్లరేగడి నేలల, ఎర్ర నేలల, లాటరైట్ నేలల. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఎర్ర నేలలు. 19వ ప్రశ్న చూస్తున్నాం. బావుల ద్వారా అత్యధికంగా సాగుతున్న జిల్లా ఏది? పశ్చిమ గోదావరి, గుంటూరు, విజయనగరం, శ్రీకాకుళం. బావుల ద్వారా అత్యధికంగా సాగవుతున్నటువంటి జిల్లా
ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ పశ్చిమ గోదావరి. 20వ ప్రశ్న చూస్తున్నాం. క్రింది వాటిలో సరైనది ఏది? ఆప్షన్ ఏ మొత్తం సాగు భూమిలో 48% కాలువల ద్వారా సాగుతుంది. ఆప్షన్ బి మొత్తం సాగు భూమిలో 9% చెరువుల ద్వారా సాగుతుంది. ఆప్షన్ సి మొత్తం సాగు భూమిలో 40% బావుల ద్వారా సాగుతుంది. ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 21వ ప్రశ్న చూడబోయే ముందు వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వలన మరిన్ని కంటెంట్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం ఇచ్చిన వారు అవుతారు. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన ఛానల్లో ఉన్న వివిధ రకాల కంటెంట్ వీడియోలన్నీ కూడా మీరు చూడగలుగుతారు. ఇక 21వ ప్రశ్న చూస్తున్నాం. బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో పెన్నా నదిపై నిర్మించిన కేసీ కెనాల్ ఏ జిల్లాలో ఉంది? కర్నూలు, కడప, నెల్లూరు, ప్రకాశం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి నెల్లూరు. బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో పెన్నా నదిపై నిర్మించిన కేసీ కెనాల్. ఇక 22వ ప్రశ్న చూస్తున్నాం. ప్రపంచంలో అతిపెద్దది ఎత్తైనది స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన ప్రాజెక్టు ఏది? భాక్రానంగల్, హీరాకుడ్, తుంగభద్ర, నాగార్జున సాగర్. ప్రపంచంలో అతిపెద్దది ఎత్తైనది స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన ప్రాజెక్టు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి నాగార్జున సాగర్. 23వ ప్రశ్న చూస్తున్నాం. పోలవరం ముంపు మండలాలు ఎన్ని? 4, 7, 9, 10. పోలవరం ముంపు మండలాలు ఎన్ని? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 7. 24వ ప్రశ్న చూస్తున్నాం. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు 1.24 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేటువంటి ప్రాజెక్టు ఏది? తోటపల్లి, వెలిగొండ, పోలవరం, పట్టిసీమ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ తోటపల్లి. 25వ ప్రశ్న చూస్తున్నాం. పట్టిసీమ పథకం ద్వారా కృష్ణా, గోదావరి నదుల అనుసంధానం ఎప్పుడు జరిగింది? 2014 సెప్టెంబర్ 17, 2015 సెప్టెంబర్ 17, 2015 సెప్టెంబర్ 15, 2014 సెప్టెంబర్ 5. పట్టిసీమ పథకం ద్వారా కృష్ణా, గోదావరి నదుల అనుసంధానం ఎప్పుడు జరిగింది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 2015 సెప్టెంబర్ 17న. 26వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ఆహార పంటలు ఎక్కువగా పండేటువంటి ప్రాంతం ఏది? ఆప్షన్ ఏ కోస్తా, రాయలసీమ, తెలంగాణ, పైవన్నీ. ఆహార పంటలు ఎక్కువగా పండే ప్రాంతం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ కోస్తా ప్రాంతం. 27వ ప్రశ్న చూస్తున్నాం. ఆహారేతర పంటలు ఎక్కువగా పండే ప్రాంతం ఏది? కోస్తా, రాయలసీమ, తెలంగాణ, పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి రాయలసీమ. 28వ ప్రశ్న చూస్తున్నాం. రాష్ట్ర జిఎస్డిపిలో వ్యవసాయ రంగం ఎంత వాటా సమకూరుస్తూ ఉంది? 1/4, 1/3, 1/5, 1/6. రాష్ట్ర జిఎస్డిపిలో వ్యవసాయ రంగం ఎంత వాటా సమకూరుస్తూ ఉంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 1/5. 29వ ప్రశ్న చూస్తున్నాం. 2011 జనాభా లెక్కల ప్రకారంగా వ్యవసాయ రంగం వ్యవసాయదారులకు, వ్యవసాయ కూలీలకు మొత్తం ఎంత శాతం మందికి ఉపాధి కల్పిస్తూ ఉంది? 60.15%, 62.36%, 63.36%, 64.15%. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 62.36%. 30వ ప్రశ్న చూస్తున్నాం. ఆహార పంటలకు కేటాయించిన భూమి ఎంత శాతం ఉంది? 64%, 66%, 65%, 67%. ఆహార పంటలకు కేటాయించిన భూమి ఎంత శాతం ఉంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 65%. 31వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. పట్టు పరిశ్రమల్లోనూ పట్టు ఉత్పత్తిలోనూ దేశంలో ఆంధ్రప్రదేశ్ స్థానం ఎంత? 1, 2, 3, 4. పట్టు పరిశ్రమలోనూ పట్టు ఉత్పత్తిలోనూ దేశంలో ఆంధ్రప్రదేశ్ యొక్క స్థానం ఎంత? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 2వ స్థానం. 32వ ప్రశ్న చూస్తున్నాం. ఈ కింది వాటిలో సరికానిది ఏది? ఆప్షన్ ఏ నిమ్మ, సుగంధ ద్రవ్యాలు, టమాటా, మిరప, పసుపు ఉత్పత్తుల రాష్ట్రం మొదటి స్థానం. మామిడి, జీడి మామిడి ఉత్పత్తిలో రాష్ట్రం ద్వితీయ స్థానం. అరటి ఉత్పత్తిలో 3వ స్థానం. విడిపూల ఉత్పత్తిలో రాష్ట్రం 3వ స్థానం. రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ అండి, గుర్తుపెట్టుకోవాలి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి అరటి ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 3వ స్థానం. సరికానిది గుర్తుపెట్టుకోవాలి.
ఇక 33వ ప్రశ్న చూస్తే ఆంధ్రప్రదేశ్లో బియ్యం ఉత్పత్తిలో దేశంలో ఎన్నో స్థానంలో కలిగి ఉంది? 1, 2, 3, 4. ఆంధ్రప్రదేశ్ వరి ఉత్పత్తిలో దేశంలో ఎన్నో స్థానంలో కలిగి ఉంది బియ్యం ఉత్పత్తిలో? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, 3వ స్థానంలో. 34వ ప్రశ్న చూస్తున్నాం. మొక్కజొన్న ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ స్థానం దేశంలో ఎంత? 1, 2, 3, 4. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, 1వ స్థానము. 35వ ప్రశ్న చూస్తున్నాం. కింది వాటిలో సరైనది కానిది, సరిగా లేనిది ఏది? మినుము దిగుబడిలో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానం. మొక్కజొన్న దిగుబడిలో తమిళనాడు 2వ స్థానం. మొక్కజొన్న దిగుబడిలో పశ్చిమ బెంగాల్ 2వ స్థానం. మినుము దిగుబడిలో పశ్చిమ బెంగాల్ 3వ స్థానం. కింది వాటిలో సరికానిది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, మొక్కజొన్న దిగుబడిలో పశ్చిమ బెంగాల్ 2వ స్థానం. 36వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. మినుము దిగుబడిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు. మినుము దిగుబడిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, బీహార్. 37వ ప్రశ్న చూస్తున్నాం. ఈ కింది రాష్ట్రాల్లో దేశంలో వాటి స్థానాల్లో సరైనది ఏది? పత్తి దిగుబడిలో మొదటి స్థానం తమిళనాడు, 2వ స్థానం గుజరాత్, 3వ స్థానం ఒడిస్సా. పైవన్నీ సరైనవే. ఈ క్రింది రాష్ట్రాల్లో దేశంలో వాటి స్థానాల్లో సరైనది ఏది? పత్తి దిగుబడిలో. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, పైవన్నీ సరైనవే. 38వ ప్రశ్న చూస్తున్నాం. ఈ క్రింది వానిలో చెరుకు దిగుబడిలో వాటి స్థానాలు అందులో తప్పుగా ఉన్నది ఏది? చెరుకు దిగుబడిలో పశ్చిమ బెంగాల్ మొదటి స్థానం, తమిళనాడు 2వ స్థానం, కేరళ 3వ స్థానం, ఆంధ్రప్రదేశ్ 4వ స్థానం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, ఆంధ్రప్రదేశ్ 4వ స్థానం అనేది తప్పుగా ఉన్నది. 39వ ప్రశ్న చూస్తే వేరుశెనగ ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ దేశంలో ఎన్నో స్థానం కలిగి ఉంది? 5, 6, 12, 13. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, 13వ స్థానం. 40వ ప్రశ్న చూస్తున్నాం. 8/8/2014 రోజున ముఖ్యమంత్రి పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని ఏ జిల్లాలో ప్రారంభించారు? కృష్ణా, విజయనగరం, విశాఖపట్నం, ప్రకాశం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, విశాఖపట్నం. 41వ ప్రశ్న చూస్తున్నాం. 31 ఎరువుల సర్వీసులు మీ సేవ ద్వారా ఏ సంవత్సరంలో అందుబాటులో ఉంచబడినవి? 2012, 2013, 2014, 2015. 31 ఎరువుల సర్వీసులు మీ సేవ ద్వారా ఏ సంవత్సరంలో అందుబాటులో ఉంచబడినవి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, 2013 నుంచి. 42వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ఎరువు పునః పరిశీలన పద్ధతి మొదట ఏ జిల్లాలో ప్రారంభించబడింది? ఆప్షన్ ఏ, గుంటూరు, నెల్లూరు, విశాఖపట్నం, కర్నూలు. ఎరువు పునః పరిశీలన పద్ధతి మొదట ఏ జిల్లాలో ప్రారంభించబడింది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, నెల్లూరు. 43వ ప్రశ్న చూస్తున్నాం. క్రింది వాటిలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో లేని పంట ఏది? కొబ్బరి, మిర్చి, ఆయిల్ ఫామ్, మామిడి. కింది వాటిలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో లేని పంట ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, మామిడి. 44వ ప్రశ్న చూస్తున్నాం. క్రింది వానిలో సరి అయిన జత. మధ్యప్రదేశ్ అరటి ఉత్పత్తిలో మొదటి స్థానం, కర్ణాటక టమాటా దిగుబడిలో మొదటి స్థానం, గుజరాత్ ఉల్లి సాగులో మొదటి స్థానం, ఆంధ్రప్రదేశ్ బొప్పాయి పంట దిగుబడిలో 2వ స్థానం. కింది వానిలో సరైనటువంటి జత. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, ఆంధ్రప్రదేశ్ బొప్పాయి పంట దిగుబడిలో 2వ స్థానము. 45వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. హరిత అనగా హార్మోనైజ్డ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ అగ్రికల్చర్, రెవెన్యూ అండ్ ఇరిగేషన్ ఫర్ ఏ ట్రాన్స్ఫర్మేషన్ ఏజెన్సీ అజెండా. ఆప్షన్ బి, హార్టికల్చర్ రీయాక్షనలైజేషన్ ఇన్ టౌన్ ఏజెన్సీ. ఆప్షన్ సి, హార్మోనైజ్డ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ అగ్రికల్చర్, రూరల్ అండ్ ఇన్ఫర్మేషన్ ఏజెన్సీ. ఆప్షన్ డి, హార్టికల్చర్ రెవెన్యూ అండ్ ఇరిగేషన్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్ ఏజెన్సీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, హార్మోనైజ్డ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ అగ్రికల్చర్, రెవెన్యూ అండ్ ఇరిగేషన్ ఫర్ ఏ
ట్రాన్స్ఫర్మేషన్ ఏజెన్సీ ఎజెండా అనేది హరితానగా. ఇక 46వ ప్రశ్న చూస్తున్నా, నిరుపేదలకు ప్రభుత్వం పంపిణీ చేసినటువంటి భూములను అభివృద్ధి చేయుటకు నాబార్డు సహాయంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి పథకం ఏది? ఇందిరా ప్రభ, భూభారతి, ఇందిరా క్రాంతి, మార్పు. నిరుపేదలకు ప్రభుత్వం పంపిణీ చేసిన భూములను అభివృద్ధి చేయుటకు నాబార్డు సహాయంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, ఇందిరా ప్రభ. 47వ ప్రశ్న చూస్తున్నాం, మన రాష్ట్రంలో ఏ జిల్లాలో సుగంధ ద్రవ్యాలు అధికంగా పండిస్తూ ఉన్నారు? తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, ప్రకాశం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, విశాఖపట్నం. 48వ ప్రశ్న చూస్తున్నాం, ఏ పద్ధతిలో నీరు భూమి ఉపరితలంపై ఒక చోటు నుంచి మరో చోటుకు భూమి ఆకర్షణ ప్రభావానికి లోనై ప్రవహించడం వల్ల సాగునీరు అందుతుంది? ఉపరితల నీటిపారుదల, స్థానికీకరణ, బిందు నీటిపారుదల, ఉపనీటిపారుదల. ఏ పద్ధతిలో నీరు భూమి ఉపరితలంపై ఒక చోటు నుంచి మరొక చోటుకు భూమి ఆకర్షణ ప్రభావానికి లోనై ప్రవహించడం వల్ల సాగునీరు అందుతుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, ఉపరితల నీటిపారుదల. 49వ ప్రశ్న చూస్తున్నాం, ఏ పద్ధతిలో నీటిని గొట్టాల ద్వారా నిర్దేశించిన ప్రాంతాలలో సరఫరా చేయడం జరుగుతుంది? ఉపనీటిపారుదల, స్థానికీకరణ, బిందు నీటిపారుదల, ఉపరితల నీటిపారుదల. ఏ పద్ధతిలో నీటిని గొట్టాల ద్వారా నిర్దేశించిన ప్రాంతాలలో సరఫరా చేయడం జరుగుతుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, స్థానికీకరణ. 50వ ప్రశ్న చూస్తున్నాం, ఈ కింది ఏ పద్ధతిలో 50వ ప్రశ్న చూస్తూ ఉన్నాం, ఈ క్రింది ఏ పద్ధతిలో నీటిని మొక్కల యొక్క వేరు మొదలులో చుక్కలు చుక్కలుగా పడేటట్లు సన్నని గొట్టాల ద్వారా సరఫరా చేస్తారు? ఉపనీటిపారుదల, ఆప్షన్ బి, స్థానికీకరణ, ఆప్షన్ సి, బిందు నీటిపారుదల, ఆప్షన్ డి, ఉపరితల నీటిపారుదల. ఈ కింది ఏ పద్ధతిలో నీటిని మొక్కల యొక్క వేరు మొదలులో చుక్కలు చుక్కలుగా పడేటట్లుగా సన్నని గొట్టాల ద్వారా సరఫరా చేస్తారు? ఆ పద్ధతి ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, బిందు నీటిపారుదల. 51వ ప్రశ్న చూస్తున్నాం, ఈ క్రింది ఏ పద్ధతిలో మొక్కలను తడపడానికి సాంకేతిక పరికరాల సహాయంతో నీటిని తుంపర్లుగా పడేటట్లుగా చేస్తారు? ఆప్షన్ ఏ, ఉపనీటిపారుదల, ఆప్షన్ బి, తుంపర్ల నీటిపారుదల, ఆప్షన్ సి, బిందు నీటిపారుదల, ఆప్షన్ డి, స్థానికీకరణ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, తుంపర్ల నీటిపారుదల. 52వ ప్రశ్న చూస్తున్నాం, ఈ కింది ఏ పద్ధతిలో నీటిని చిన్న చిన్న కాలువలలో పల్లెపు ప్రాంతాల్లో నిల్వ చేస్తారు? నీటిని పంపుల ద్వారా, కాలువల ద్వారా, ఆనకట్టల ద్వారా ఎత్తైన ప్రాంతాల నుండి పల్లపు ప్రాంతాలకు సరఫరా చేస్తారు? ఆప్షన్ ఏ, ఉపరితల నీటిపారుదల, ఆప్షన్ బి, ఉపనీటిపారుదల, ఆప్షన్ సి, స్థానికీకరణ, ఆప్షన్ డి, బిందు సేద్యం. క్రింది ఏ పద్ధతిలో నీటిని చిన్న చిన్న కాలువలలో పల్లపు ప్రాంతాల్లో నిల్వ చేస్తారు? నీటిని పంపుల ద్వారా, కాలువల ద్వారా, ఆనకట్టల ద్వారా ఎత్తైన ప్రాంతాల నుండి పల్లపు ప్రాంతాలకు సరఫరా చేస్తారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, ఉపనీటిపారుదల. 53వ ప్రశ్న చూస్తూ ఉన్నాం, నీటిపారుదల పథకాలను ఎన్ని రకాలుగా వర్గీకరించారు? 2 రకాల, 3 రకాల, 4 రకాల, 5 రకాల? నీటిపారుదల పథకాలను ఎన్ని రకాలుగా వర్గీకరించారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, 3 రకాలు. 54వ ప్రశ్న చూస్తూ ఉన్నాం, చిన్న నీటిపారుదల పథకం పరిధి ఎన్ని హెక్టార్లు? 1000 లోప, 1500 హెక్టార్ల లోప, 2000 హెక్టార్ల లోప, 2500 హెక్టార్ల లోప? చిన్న నీటిపారుదల పథకం పరిధి ఎన్ని హెక్టార్లు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, 2000 హెక్టార్ల లోపు. 55వ ప్రశ్న చూస్తూ ఉన్నాం, మధ్య తరహా నీటిపారుదల పథకం పరిధి ఎంత? 2000 హెక్టార్ల నుండి 5000 హెక్టార్లు, 2000 హెక్టార్ల నుండి 7000 హెక్టార్లు, 2000 హెక్టార్ల నుండి 10,000 హెక్టార్లు, 2000 హెక్టార్ల నుండి 15,000 హెక్టార్లు? మధ్య తరహా నీటిపారుదల పథకం పరిధి ఎంత? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, 2000 హెక్టార్ల నుండి 10,000 హెక్టార్లు. 56వ ప్రశ్న చూస్తున్నాం, భారీ నీటిపారుదల పథకం పరిధి ఎంత? 3,000 హెక్టార్ల నుంచి 5,000 హెక్టార్ల, 5,000 హెక్టార్ల నుంచి 10,000 హెక్టార్ల, 10,000 హెక్టార్ల నుంచి 12,000 హెక్టార్ల, 10,000 హెక్టార్లు ఆ పైనన?
భారీ నీటిపారుదల పథకం పరిధి ఎంత? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి 10,000 హెక్టార్లు ఆ పైన. 57వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. సాగునీటి విస్తీర్ణం ఏ జిల్లాలో అత్యధికంగా ఉంది? ఆప్షన్ ఏ కృష్ణా, ఆప్షన్ బి గుంటూరు, ఆప్షన్ సి అనంతపురం, ఆప్షన్ డి కడప. సాగునీటి విస్తీర్ణం ఏ జిల్లాలో అత్యధికంగా ఉంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి అనంతపురము. 58వ ప్రశ్న చూస్తున్నాం. సాగునీటి విస్తీర్ణం ఏ జిల్లాలో అతి తక్కువగా ఉంది? కృష్ణా, గుంటూరు, నెల్లూరు, కడప. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి నెల్లూరు. 59వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. 59వ ప్రశ్న చూస్తున్నాం. కాలువల ద్వారా అత్యధికంగా సాగుతున్న జిల్లా ఏది? కాలువల ద్వారా అత్యధికంగా సాగుతున్న జిల్లా 2014-15 సంవత్సరం ప్రకారంగా గుంటూరు, విజయనగరం, పశ్చిమ గోదావరి, చిత్తూరు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ గుంటూరు. 60వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. కాలువల ద్వారా అత్యల్పంగా సాగుతున్న జిల్లా ఏది? 2014-15 ప్రకారంగా గుంటూరు, విజయనగరం, పశ్చిమ గోదావరి, చిత్తూరు. కాలువల ద్వారా అత్యల్పం అంటే తక్కువగా సాగుతున్న జిల్లా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి చిత్తూరు. 61వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. మన రాష్ట్రంలో ఎరువుల వాడకం హెక్టారుకు కిలోగ్రాముల్లో అధికంగా ఉపయోగిస్తున్న జిల్లా ఏది? గుంటూరు, అనంతపురం, కృష్ణా, పశ్చిమ గోదావరి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పశ్చిమ గోదావరి. 62వ ప్రశ్న చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల వ్యవస్థ ఎక్కువ శాతం నీటిపారుదల మూలం ఏది? చెరువులు, కాలువలు, బావులు, ఇతరాలు. ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల వ్యవస్థ ఎక్కువ శాతం నీటిపారుదల మూలం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి కాలువలు. 63వ ప్రశ్న చూస్తున్నాం. పొలం పిలుస్తుంది కార్యక్రమం వారంలో క్రింది ఏ రోజులలో నిర్వహించడం జరుగుతుంది? సోమవారం, మంగళవారం బుధవారం, బుధవారం గురువారం, గురువారం శుక్రవారం. పొలం పిలుస్తూ ఉంది కార్యక్రమం వారంలో క్రింది ఏ రోజులలో నిర్వహించడం జరుగుతూ ఉంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి మంగళవారం, బుధవారం. 64వ ప్రశ్న చూస్తున్నాం. హరిత పథకంలో భాగంగా అడ్వైజరీ మోడల్స్పై ఆధారపడిన హరిత ప్రియా వైర్లెస్ సెన్సార్ నెట్వర్క్ను క్రింది ఏ జిల్లాలోని 5 గ్రామాలలో వేరుశెనగ పంటపై చేపట్టబడింది? అనంతపురం, గుంటూరు, విజయనగరం, కడప. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అనంతపురము. 65వ ప్రశ్న చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో 2015-16 సామాజిక ఆర్థిక సర్వే ప్రకారంగా తోట పంటల ఎన్ని లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్నాయి? తోట పంటలు 4.27 లక్షల హెక్టార్ల, 2.21, 2.33, 5.76. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 4.27. 66వ ప్రశ్న చూస్తున్నాం. దేశంలో వ్యవసాయ పరపతి మూలాలను ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు? 2, 3, 4, 5. దేశంలో వ్యవసాయ పరపతి మూలాలను ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 2 రకాలు. 67వ ప్రశ్న చూస్తున్నాం. వ్యవసాయ విత్త వనరులు ఎన్ని రకాలు? 2, 3, 4, 5. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 3. 68వ ప్రశ్న చూస్తున్నాం. వ్యవసాయదారుడు సగటు రుణం ఇతరుల సగటు రుణం కంటే ఇలా ఉంటుంది. తక్కువగా ఉంటుందా, ఎక్కువగా ఉంటుందా, సమానంగా ఉంటుందా, చాలా తక్కువగా ఉంటుందా? వ్యవసాయదారుల సగటు రుణం ఇతరుల సగటు రుణం కంటే ఎలా ఉంటుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఎక్కువగా ఉంటుంది. 69వ ప్రశ్న చూస్తున్నాం. క్రింది వానిలో సంస్థాగతంగాని పరపతి మార్గాలలో లేనిది ఏది? బంధువులు, స్నేహితుల, వడ్డీ వ్యాపారుల, గ్రామీణ బ్యాంకుల, కమిషన్ ఏజెంట్లు, భూస్వాముల. క్రింది వానిలో సంస్థాగతం కాని పరపతి మార్గాలలో లేనిది ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి గ్రామీణ బ్యాంకులు. 70వ ప్రశ్న చూస్తున్నాం. క్రింది వానిలో సంస్థాగత పరపతి మూలాల్లో లేనిది ఏది? ప్రభుత్వం, వడ్డీ వ్యాపారులు, గ్రామీణ బ్యాంకులు, భూస్వాములు.
ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి భూస్వాములు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఆంధ్రప్రదేశ్ వ్యవసాయము మరియు వ్యవసాయ ఆధారిత కార్యకలాపాలకు సంబంధించిన కంప్లీట్ బిడ్ బ్యాంక్ వీడియో. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను లైక్ చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.